వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ నేను ఎలక్షన్స్ జరిగే రోజు 4వ తారీఖు ఉదయం కరెక్ట్‌గా 8 గంటలకు గాని నేను ఒక వీడియో చేసి పెట్టా. ఏదైతే టీడీపీ 20 సీట్లొచ్చాయి, వైసీపీ పార్టీ 4 సీట్లొచ్చాయి అని. అప్పుడు గాని నేను ఒక షార్ట్ వీడియో గాని పెట్టా. ఏమని? లాస్ట్ కౌంట్ దాకా మనం ఎదురు చూద్దాము. లాస్ట్ కౌంట్ దాకా ఎదురు చూద్దాము. మన పార్టీ ఓడిపోదని. నేను అంత నమ్మకం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన గానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం గానీ, ప్రతి ఒక్కరు మేము చేసిన సర్వే గానియండి, ఊర్లు తిరిగిన ప్రాంతాలలో గానీ, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటువంటి ఈ వ్యతిరేకత లేదు. ఎక్కడంటే కొంచెం ఉద్యోగస్తుల దగ్గర కొంచెం వ్యతిరేకత ఉందే తప్ప, బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి సామాన్య ప్రజల కానించి, రైతుల దగ్గర నుంచి ఎక్కడ ఆ స్థాయిలో వ్యతిరేకత లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు. మళ్ళీ ఇంకొకసారి ఓడిపోయిన తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఒకసారి సర్వే చేస్తా. మీరు కానీ చూడండి. నాకు తెలిసినంత వరకు ప్రజల్లో అంత వ్యతిరేకత లేదనే. కానీ ఈ ఓటమని అంగీకరించాలి, కాదంట్లా. కానీ ఈ స్థాయిలో ఓడిపోతుంది, ఈ స్థాయిలో ఓటమి అయిందని అసలు ఇది జీర్ణించుకోలేని విషయం. ప్రతి వైసీపీ అభిమాని కానీ, మామూలు సామాన్య ప్రజలు కానీ ఇది ఊహించలేనిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబ సభ్యుల్లాగా, మా ఇంట్లో వ్యక్తిలాగా ప్రతి ఒక్కరూ చూసుకున్నారు. అలాంటి వ్యక్తిని ఓడించాలి ఏ ఒక్కరూ అనుకోరు. ఎందుకంటే ఆయన చేసిన సంచలన పెరుమార్పులు అలాంటివి. ప్రతి బిడ్డ మన బిడ్డలాగా చదువుకోవాలనుకున్నాడు. ప్రతి అవ్వ మన అవ్వలాగా అనుకున్నాడు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని ఓడించాలని ఎవ్వరు అనుకోరు. అనుకోరు దాంట్లో. కుండ బద్దలు కొట్టని చెప్పి. కానీ మరి అదృష్టం అలా జరిగిందా, లేకపోతే దురదృష్టం చేత జరిగిందా, ఏం జరిగిందో మొత్తానికైతే తారుమారు అయితే అయిపోయింది. తారుమారులో మామూలు తారుమారు కాదు, ఇది గందరగోళం అనుకోవచ్చు. అయితే నేను అనుకున్నది ఏంటంటే, కేంద్రం అండదండలు ఉన్నాయి, అధికారులను మార్చారు. అధికారులు ఆ రోజు ఎలక్షన్స్ రోజు కానీ ఒక అధికారిని మార్చారు. ఈసీ కానీ అలానే వ్యవహరించింది. తెలంగాణలో చూస్తేనేమో ఒక రకంగా, మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఒక రకంగా వ్యవహరించింది. ఎటు చూసినా సరే మొత్తం వ్యవస్థని తారుమారు చేశారు. ఎందుకంటే బాబు గారికి వెన్నతో పెట్టిన విజయ అది. ఎవరైనా సరే అది తెలిసిన విషయమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముక్కుసూటిగా నిజాయితీగా పోవాలి అనే వ్యక్తిత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. అటు చూస్తే బాబు గారు జనసేన, ఇటు బీజేపీ 3 పార్టీలు, ఇటు చూస్తే సింగిల్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అన్నీ అనుకూలంగా అన్నీ తారుమారు చేశారు, అన్నీ కుట్రాలు చేశారు. మొత్తానికి సక్సెస్ అయ్యారు. జనాలను తీసుకుందామా, ఇటు చూసుకుందాం. మొత్తానికైతే ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని భారీ ఓటమి పాలే చేశారని చెప్పుకోవచ్చు. మంచిని ఓడించి చెడుని విజయం దక్కించుకున్నారు.